శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. 2026 సంవత్సరం జూలై నెల 27వ తేదీ మీనరాశిలో ఉన్న శని భగవానుడు వక్రిస్తున్నాడు. అంటే రుజు మార్గంలో కాకుండా వెనక్కి ప్రయాణం చేయటం ప్రారంభిస్తాడు. జూలై 27వ తేదీ వక్రించి వెనక్కి ప్రయాణం చేసేటటువంటి శనీశ్వరుడు మళ్ళీ డిసెంబర్ 10వ తేదీ వరకు వక్ర మార్గంలోనే ఉంటాడు. అంటే 137 రోజుల పాటు శని భగవానుడు వక్రించి మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. ఎప్పుడైనా సరే శని భగవానుడు వక్రించినప్పుడు శని వక్రగమనము ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రత్యేకమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. శని వక్రగమనం ఇచ్చేటటువంటి ఫలితాలు తెలుసుకోవాలంటే ప్రధానంగా ఏ రాశికైనా సరే శనీశ్వరుడు ఏ స్థానంలో ఉన్నాడో చూసుకొని దాన్ని బట్టి ఫలితం చెప్పాలి. ఆ తర్వాత శని భగవానుడికి ఆధిపత్యం ఉంటుంది. మకర రాశికి కుంభరాశికి శని అధిపతి. అంటే ద్వాదశ రాశుల వారికి శనీశ్వరుడికి ఏ ఆధిపత్యం వచ్చిందో చూసుకోవాలి. ఆ తర్వాత శని భగవానుడికి ఒక ప్రత్యేకమైన దృష్టి ఉంటుంది. ఆ దృష్టి ఏంటంటే శని భగవానుడు ఎక్కడున్నా సరే తానున్న చోటు నుంచి 3వ రాశిని 7వ రాశిని 10వ రాశిని చూస్తూ ఉంటాడు. ఇది శని భగవానుడికి ఉన్నటువంటి దృష్టి. వీటిని బట్టి ద్వాదశ రాశుల వారికి శని వక్రగమనం అనేది ప్రత్యేకమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి శని వక్రించటం వల్ల ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు వస్తాయి అనే విషయం తెలుసుకోవాలంటే ఈ 3 విషయాలు పరిగణనలోకి తీసుకోవాలి. మొట్టమొదటి విషయం, ప్రతి రాశి నుంచి చూసుకున్నప్పుడు శని భగవానుడు ఎన్నో స్థానంలో ఉన్నాడు అనేది చూసుకోవాలి. ఆ తర్వాత ప్రతి రాశికి కూడా శని భగవానుడి ఆధిపత్యం ఎలా వచ్చిందో చూసుకోవాలి. ఆ తర్వాత 3వ విషయం, శని భగవానుడి 3వ దృష్టి 7వ దృష్టి 10వ దృష్టి ప్రతి రాశి మీద ఎలా పనిచేస్తుందో చూసుకోవాలి. ఈ 3 విషయాలను పరిగణనలోకి తీసుకొని ద్వాదశ రాశుల వారికి 137 రోజుల పాటు శని వక్రగమనం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయో, ప్రతి రాశి వాళ్ళకి విద్యార్థులకు ఎలా ఉంటుందో, ఉద్యోగస్తులకు ఎలా ఉంటుందో, వ్యాపారస్తులకు ఎలా ఉంటుందో, వివాహ విషయాలు, విదేశీయాన ప్రయత్నాలు, ప్రమోషన్లు, వీటన్నిటి పరంగా ఎటువంటి ఫలితాలు వస్తాయో, శని వక్రగమనం సంపూర్ణమైన శుభ ఫలితాలు కలిగింపజేయటానికి ద్వాదశ రాశుల వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి శనీశ్వరుడి వక్రం వల్ల ఏర్పడే ఫలితాలు పరిశీలిస్తే శని భగవానుడు మీనరాశి వాళ్ళకి వాళ్ళ రాశిలోనే వక్రించి ఉన్నాడు. ఆధిపత్యం పరంగా 11, 12 స్థానాలకు ఆధిపత్యం వహిస్తాడు. శని భగవానుడు ఎక్కడున్నా సరే ఆయన ఉన్న చోటు నుంచి 3వ స్థానాన్ని 7వ స్థానాన్ని 10వ స్థానాన్ని చూస్తూ ఉంటాడు. దీన్ని బట్టి మీనరాశి వాళ్ళకి వాళ్ళ రాశి పాయింట్ ఆఫ్ వ్యూలో శని వక్రం 3వ స్థానం మీద 7వ స్థానం మీద 10వ స్థానం మీద ఖచ్చితంగా ప్రభావాన్ని చూపిస్తుంది. దీన్ని బట్టే ఫలితాలు నిర్దేశించడం జరిగింది. ప్రధానంగా శని వక్రం అనేటటువంటిది మీనరాశి వాళ్ళకి జీవితాన్ని పూర్తిగా మార్చేసే కాలంగా చెప్పుకోవాలి. జీవితంలో ఒక మంచి వ్యక్తిత్వంతో మంచి ఆలోచనలతో ఉన్నత స్థాయికి చేరే సమయంగా చెప్పుకోవాలి. అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అచీవ్ చేసేటటువంటి టైంగా మీనరాశి వాళ్ళకి శని వక్రం వల్ల వచ్చే ఫలితాలను చెప్పుకోవచ్చు. అంటే లైఫ్లో ఇంతకుముందు జరిగినవన్నీ కూడా పునరాలోచించుకుంటారు, ఒక సమీక్షలాగా చేసుకుంటారు. ఆ ప్రాపర్ పునరాలోచన సమీక్షను బట్టి అడుగులు ముందుకు వేసి ఈ సమయంలో మీనరాశి వాళ్ళు బ్రహ్మాండమైన సక్సెస్ సాధించగలుగుతారు. అలాగే పర్సనల్ డెవలప్మెంట్, దాంతో పాటుగా క్లియర్ లైఫ్ డైరెక్షన్ అనేది మీనరాశి వాళ్ళకి కనిపిస్తుంది. అంటే ఇప్పటి వరకు లైఫ్ లో అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా అనేటటువంటి ఒక డైలమాలో ఉన్న మీనరాశి వాళ్ళు ఎస్ ఈ మార్గంలోనే వెళ్ళాలి అన్న లైఫ్ క్లారిఫికేషన్ అనేటటువంటిది శని వక్రం వల్ల వస్తుంది. అలాగే డిసిప్లిన్ పెరుగుతుంది. కన్ఫ్యూజన్ ఉన్నా కూడా ఆ కన్ఫ్యూజన్ మొత్తం పోగొట్టుకొని కెరీర్ పరంగా ఒక ఐడెంటిటీ అనేది మీనరాశి వాళ్ళు తెచ్చుకోగలుగుతారు. ఈ ఫలితాలన్నీ శని వక్రం వల్ల పొందుతారు. ఒక్కొక్క రంగం వాళ్ళ ఫలితాలు పరిశీలిస్తే మీనరాశి విద్యార్థులకి హార్డ్ వర్క్ తో సక్సెస్ ఉంటుంది. ఎంత హార్డ్ వర్క్ చేస్తే మీనరాశి విద్యార్థులు అంత అద్భుతమైనటువంటి సక్సెస్ పొందగలుగుతారు. అలాగే ఉద్యోగంలో సెల్ఫ్ కంట్రోల్లో ఉండటం చాలా మంచిది. ఎందుకంటే చాలా కాలం తర్వాత ఉద్యోగం వచ్చింది కాబట్టి సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి, బ్యాలెన్స్ ఉండాలి, మాటలు జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి, ఫోకస్ వర్క్ మీదే ఉండాలి.
అప్పుడు మీకు అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులకి ఓల్డ్గా చేసినటువంటి మెథడ్స్ ఏవి కూడా వర్క్ అవ్వవు. వ్యాపారం ఇన్నోవేటివ్గా, క్రియేటివ్గా, కొత్తగా చేయాలి. కొత్తగా చేసేటటువంటి వ్యాపారాలే అనుకూల ఫలితాలను, లాభాలను కలిగింపజేస్తాయి. ఎటువంటి క్రియేటివిటీ లేకుండా ఎప్పుడూ చేసే విధంగా వ్యాపారాలు చేస్తే మాత్రం పెద్దగా లాభాలు కనిపించవు. అదేవిధంగా సాధ్యమైనంత వరకు ఒంటరిగా ఉండకుండా అందరితో కలిసి ఉండే ప్రయత్నం చేయటం మంచిది. ఎందుకంటే ఒక్కొక్కసారి మీనరాశి వాళ్ళకి వాళ్ళ రాశిలోనే వక్రించిన శని నైరాశ్యాన్ని కలిగింపజేస్తూ ఉంటాడు. అలా జరగకుండా ఉండాలంటే అందరితో కలిసిమెలిసి ఉండాలి. చక్కగా అందరితో కలిసి ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేస్తూ ఉండాలి. అప్పుడు చాలా వరకు అనుకూల ఫలితాలు పొందవచ్చు. అదేవిధంగా వివాహ పరంగా తీసుకుంటే పెళ్లిళ్ళు నిశ్చయం కావటం అనేది కొద్దిగా ఆలస్యం అవుతూనే ఉంటుంది. ఎందుకంటే పెళ్లి నిశ్చయం చేసుకోవటానికి కావలసినటువంటి క్వాలిటీస్ లభించడం ఆలస్యం అవుతూ ఉంటుంది. అంతేకాకుండా సెల్ఫ్ అండర్స్టాండింగ్ అనేది మ్యారేజ్ పరంగా చాలా అవసరం. సెల్ఫ్ అండర్స్టాండింగ్ లేకపోతే మాత్రం సంబంధాలు నిశ్చయం చేసుకునేటప్పుడు మీనరాశి వాళ్ళకి శని వక్రం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. అంతేకాకుండా రిలేషన్ అనేది ఒక పరీక్ష లాగా ఉంటుంది. ఆ పరీక్షను జయించాలి. అలా జయించే విధంగా మెచ్యూరిటీతో ముందడుగు వేయాలి. అప్పుడు మ్యారేజ్ లైఫ్ బాగుంటుంది. లేకపోతే చిన్న చిన్న విషయాలకే ఈగో క్లాషెస్ వచ్చే అవకాశం ఉంటుంది. మెచ్యూరిటీ పెంచుకోండి, మ్యారేజ్ లైఫ్ ఎక్సలెంట్ గా మారిపోతుంది. అలాగే నిరుద్యోగులకి కొంచెం ఆలస్యమైనా కూడా మంచి జాబ్ వస్తుంది. మంచి క్వాలిఫికేషన్ తగిన ఉద్యోగం లభించడానికి కూడా ఆస్కారం ఎక్కువగా ఉంది. ఆరోగ్యపరంగా మాత్రం మానసిక ఒత్తిడి ఉంటుంది. అంతేకాకుండా నిద్ర సరిగా పట్టకపోవటం లాంటి సమస్యలు కూడా ఉంటాయి. మానసిక ఒత్తిడి, నిద్ర సరిగా పట్టకపోవటం ఇలాంటి సమస్యలు అధిగమించడానికి యోగా, ప్రాణాయామం లాంటి విద్యలు కూడా విశేషంగా సహకరిస్తాయి. కాబట్టి ప్రధానంగా మీనరాశి వాళ్ళకి ఏ రంగం వాళ్ళని తీసుకున్నా సరే వాళ్ళ జీవితంలో ఒక బ్రహ్మాండమైనటువంటి చేంజ్ వచ్చే సమయంగా శని వక్రాన్ని చెప్పుకోవచ్చు. ఆ శని వక్రం అనేది దాదాపుగా మీనరాశి వాళ్ళకి సంపూర్ణంగా అనుకూల ఫలితాలనే కలిగింపజేస్తుంది. జూలై 27వ తేదీ శని భగవానుడు మీనరాశిలో వక్రించి సంచారం చేయటం ప్రారంభించాడు. డిసెంబర్ 10వ తేదీ వరకు మీనరాశిలో శని వక్రించే ఉంటాడు. అంటే 137 రోజుల పాటు శనేశ్వరుడు రుజుమార్గంలో కాకుండా వక్రించి వెనక్కి వెళుతూ ద్వాదశ రాశుల వారికి తన వక్రగమనం వల్ల ప్రత్యేకమైన ఫలితాలు ఇస్తాడు. ప్రతి రాశి వాళ్ళకి కొన్ని అనుకూల ఫలితాలు ఉంటాయి, కొన్ని వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. వ్యతిరేక ఫలితాలు పూర్తిగా పోగొట్టుకోవటానికి, శని వక్రగమనం సంపూర్ణంగా అనుకూల ఫలితాలను కలిగింపజేయటానికి శనికి అధిష్టాన దైవమైనటువంటి ఆంజనేయ స్వామి వారికి సంబంధించిన హనుమాన్ చాలీసా ఈ సమయంలో వచ్చే శనివారాలు చదువుకోండి, లేదా హనుమాన్ చాలీసా వినండి. కలియుగంలో చాలా శక్తివంతమైనది హనుమాన్ చాలీసా. అందుకే శనివారం పూట హనుమాన్ చాలీసా విన్నా, హనుమాన్ చాలీసా చదివినా శని వక్రం వల్ల ఏర్పడే సమస్యలన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే శనేశ్వరుడు పాపగ్రహము, అందులోనూ పాపగ్రహం అయ్యుండి వక్రించాడు. మామూలు రుజుమార్గంలో కాకుండా వెనక్కి ప్రయాణం చేస్తున్నాడు. కాబట్టి ఉగ్రదేవతను పూజించడం ద్వారా కూడా శని వక్రగమనం వల్ల వ్యతిరేకతలు ఉండవు, అనుకూలతలు పెరుగుతాయి. అంటే కాళికా అమ్మవారిని వీలైనప్పుడల్లా ఈ సమయంలో వచ్చే శనివారాలు దర్శనం చేసుకోవాలి. కాళికా అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారికి నిమ్మకాయల దండ సమర్పించటం, అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నిమ్మదీపాలు వెలిగించుకోవటం, కాళికా అమ్మవారి ఆలయంలో ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా వక్రించిన శని వల్ల ఏర్పడే వ్యతిరేక ఫలితాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే ప్రతిరోజు కూడా ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు, కనీసం 21 సార్లు లేదా 11 సార్లు చదువుకోండి. ప్రతిరోజు చదవటం వీలు కాకపోతే కనీసం శనివారాలైనా సరే ఈ శనికి సంబంధించినటువంటి మంత్రం చదువుకోండి. శనివారాలు శని మంత్రం చదువుకున్నా కూడా శని వక్రం అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. అదేవిధంగా శని భగవానుడి సంపూర్ణమైన అనుగ్రహం పొందటానికి వీలైతే ఒక్కసారి ఈ శని వక్రం జరుగుతున్న రోజుల్లో 7 శనివారాల వ్రతం చేసుకోండి. ఈ 7 శనివారాల వ్రతం అనేది విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ఇంకా వీలైతే శనివారం పూట ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి తమలపాకులతో అష్టోత్తర పూజ చేయించుకోండి. అలాగే శనివారం పూట ప్రదోష కాలంలో అంటే సాయంకాలం పూట ఇంట్లో శివలింగం ఉంటే నల్ల నువ్వులు నీళ్లలో కలిపి ఆ నీళ్లతో శివలింగానికి అభిషేకం చేసుకోండి. దానివల్ల కూడా శని వక్రగమనం వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. అలాగే శనివారం ఉపవాసం ఉంటే మంచిది. సాధ్యమైనంత వరకు శనివారం పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి ఫలహారం మాత్రమే స్వీకరించండి. ఉపవాసాలంటే కూడా శనేశ్వరుడికి ప్రీతిపాత్రం, ఆయన అనుగ్రహం కలుగుతుంది. శని భగవానుడికి నడక అంటే కూడా ఎంతో ప్రీతిపాత్రం. అందుకే శనివారాలు వీలైనంత దూరం
నడిచే ప్రయత్నం చేయండి. దానివల్ల కూడా శని భగవానుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలను తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ప్రధానంగా మాత్రం శనికి 3 అధిష్టాన దైవాలు ఉన్నారు. ఆంజనేయ స్వామి, అదేవిధంగా వెంకటేశ్వర స్వామి, పరమేశ్వరుడు. ఈ 3 అధిష్టాన దైవాల్ని పూజించటము అలా వీలు కాని పక్షంలో శనివారం పూట ఈ 3 అధిష్టాన దైవాల్లో ఏదో ఒక దైవ ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం, ఆలయంలో ప్రదక్షిణలు చేయటం, దాంతోపాటు శని భగవానుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవటం ద్వారా శని భగవానుడు వక్రించి ఇచ్చేటటువంటి చిన్న చిన్న వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. సంపూర్ణంగా అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. వీలైతే మాత్రం కేజింబావు నల్ల నువ్వులు నల్ల వస్త్రంలో ఉంచి ఎవరైనా పంతులు గారికి ఇంటికి దగ్గరలో ఉన్న దేవాలయంలో శనివారాలు దానం ఇచ్చుకోండి. దానివల్ల కూడా శని వక్రం వల్ల వచ్చే సమస్యలన్నీ తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఎప్పటికప్పుడు ఖగోళంలో గ్రహాల సంచారంలో వచ్చే మార్పు బట్టి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? గ్రహాల సంచారంలో వచ్చే మార్పు వల్ల పూర్తిగా అనుకూలత రావాలంటే, వ్యతిరేకతలు తొలగిపోవాలంటే ఎలాంటి శక్తివంతమైన పూజలు పరిహారాలు చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.